హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దహి ఆలూ కర్రీని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకి రైస్, చపాతీ, పుల్కా, పూరి, రోటీ ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 300 గ్రాముల బేబీ పొటాటోస్ అంటే చిట్టి బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పెద్దవైన తీసుకొని ముక్కలుగా కట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఆవిరంతా పోయాక మూత తీసుకొని పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన పొటాటోస్ని తీసుకొని పై తొక్క తీసేసుకోండి. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కుక్ చేసుకునేటప్పుడు మసాలా అంతా కూడా ఈ పొటాటోస్కి బాగా పడతాయండి. ఇలా అన్నీ కూడా పెట్టుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ను ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజ్ టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి సరిపడా చూసి యాడ్ చేసుకోండి. ఇవంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలో 2 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగుని తీసుకొని ఒకసారి బాగా బీట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కసూరి మేతిని తీసుకొని ఇలా చేతిలో వేసి నలిపి వేయండి. అప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు అంతా కూడా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తెల్లి కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్ది కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోండి. అంతేనండి, వేడివేడిగా దహి ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.